హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బయట బండి మీద దొరికే ఆనియన్ సమోసా అంతే రుచితో మీరు ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే నా వీడియో తప్పక చూడండి. ముందుగా నేనైతే మైదా పిండిని తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, మరుగుతున్న నూనెను 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఆనియన్ సమోసాకైతే నేను ఆనియన్స్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర తీసుకోవాలి, కారం, ఉప్పు తగినంత తీసుకోవాలి, ధనియా పౌడర్, అలాగే మీరు మసాలా తినే వాళ్ళైతే మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే గుప్పెడన్ని అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా అటుకులు అబ్జర్వ్ చేసుకొని క్రంచీగా ఉంటాయి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని పొడిపిండి పోస్తూ అలా చపాతీలాగా తాల్చుతూ ఉండాలి. చపాతీ కన్నా మరీ పల్చగా తాలవాలి. అలా చేసినప్పుడే సమోసా అనేది క్రంచీగా చాలా బాగా వస్తుంది. చూడండి, మనం ఎంత పల్చగా చేసుకుంటే సమోసా అంత బాగా క్రంచీగా ఉంటుంది. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. బయట బండి మీద దొరికే సమోసా లాగా మనం కూడా అలాగే చేసుకోవచ్చు. చూసారా, అలా చపాతీ లాగా చేసుకున్న తర్వాత పెనం మీద ఒక్కసారి అటు ఇటు కాల్చుకొని తీసుకోవాలి. నేనైతే అన్నీ తీసుకున్నాను. చూడండి, ఒకదాని మీద ఒకటి అలా పరుచుకొని మనం ఈవెన్గా కట్ చేసుకోవాలి. సమోసాకి కావలసిన షేప్ వచ్చే విధంగా అలా ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన ముక్కల్ని పడేయకుండా పక్కకు పెట్టేసుకొని తర్వాత అవి పాకం చిప్స్ లాగా అయితే మనము చేసుకోవచ్చు. 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. అలా అన్ని సైడ్లు కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి, 4 వైపులు కట్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఒకసారి కట్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు సమోసా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే సమోసా మీడియం సైజు లాగా అయితే వస్తుంది. మనం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కావాలన్నా కూడా పెద్దగా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు సమోసాను ఎలా మడుచుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఒక ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కోన్ షేపు వచ్చేలాగా మనము దాన్ని సెట్ చేసుకోవాలి. చేసుకొని ఆ క్యాప్ని క్లోజ్ చేసుకోవాలి. అంతే, ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. సమోసా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఈ సమోసా షేప్ వచ్చిందంటే మీకు సమోసా వచ్చినట్లే. అయితే సమోసా ఊడిపోకుండా అతికి ఉండడానికి నేను ముందుగానే మైదా పిండిని కొంచెం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. అదైతే చాలా తొందరగా అతికిపోతుంది. చూడండి, అలా పేస్ట్ చేసుకొని మనం దాన్ని అతుకు పెట్టుకోవాలి. తొందరగా అతికిపోతుంది, దాంట్లో సందేహమే లేదు. మీరు పెట్టినప్పుడు అతకలేదు అనుకుంటే ఒక 2 మినిట్స్ అట్లా పక్కకు పెట్టి చూడండి. తర్వాత మళ్ళీ అదే తొందరగా అతికిపోతుంది. చూడండి, ఎడ్జెస్ కూడా మనం అతుకు పెట్టుకోవాలి. లేదంటే మనం పెట్టిన స్టఫ్ అంతా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. సో మనం జాగ్రత్తగా దాన్ని అతుకు పెట్టుకోవాలి. తర్వాత కోన్ షేప్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ స్టఫ్ని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. అలా స్టఫ్ చేసుకున్న తర్వాత వేలితో ఒకసారి దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేస్ట్ తీసుకొని మనం సమోసాని ఎక్కడైతే క్లోజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసుకోవాలి. అప్పుడే అది గట్టిగా పట్టేసుకొని మనం పెట్టిన స్టఫ్ అనేది బయటకు ఊడి రాకుండా జాగ్రత్తగా ఉంటుంది. చూడండి, నేనైతే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేదానికి మొత్తం పెట్టేశాను. అలాంటప్పుడే అది మనకు గట్టిగా పట్టుకొని ఊడిపోకుండా ఉంటుంది. అలా స్లోగా మనం క్యాప్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత అలా ఎడ్జెస్ని మొత్తం సెట్ చేసుకోవాలి. లేదనంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక్క సమోసా చేయగానే మీకే అర్థమైపోతుంది
చాలా సింపుల్ అండి. అతుకు పెట్టడంలోనే ఉంటుంది. చాలా సింపుల్గా అతుకు పెట్టేసుకోవచ్చు. చూడండి, సమోసా అయితే రెడీ అయిపోయింది. ట్రయాంగిల్ షేప్లో సమోసా చాలా బాగుంది. అందులో పెట్టిన స్టఫ్ కూడా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి దాన్ని ఇలా ఒత్తితే అది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, చాలా చక్కగా వచ్చింది. దీన్ని మనం ఆయిల్లోకి కాల్చుకోవాలి. ముందుగా అయితే మనం తీసుకున్న వాటిని అన్నింటినీ సమోసా లాగా చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ముందుగా అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. అలా ట్రయాంగిల్ షేప్ చేసుకున్న తర్వాత మనం అతుకు పెట్టేసుకోవడమే, అంతే సింపుల్. చాలా తొందరగా వచ్చేస్తుంది. అలా అన్నింటినీ ఒకసారి చేసుకోవాలి. అలా చేసుకున్న సమోసాలన్నింటినీ కాల్చుకున్నారంటే సమోసా రెడీ అయిపోయినట్లే. క్రంచీ క్రంచీగా ఉండే సమోసా బయట బండి మీద దొరికేలాగా చాలా చక్కగా వస్తాయి. చూడండి, ఇలా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న సమోసాలన్నింటినీ దాంట్లో వేసుకొని కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయో. ఈ సమోసాలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకనంటే లోపల ఆనియన్ తొందరగా ఉడకదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడే అది చాలా బాగా లోపల ఉడుకుతుంది. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సమోసా బయట దొరికే సమోసా లాగా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పక మీకు నచ్చుతుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా పచ్చిమిర్చి ఆనియన్స్తోని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రుచిని మీరు తప్పక ఆస్వాదిస్తారు.